వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదటి రోజు నుంచి కూడా ప్రధానమంత్రి చాలా స్పష్టంగా అన్ని అంశాల మీద ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉన్నది. ప్రతిపక్షాలు కూడా అది నీట్ పేపర్ లీక్ అయినా ఇంకా ఏ అంశమైనా మేము సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నాము. తీసుకున్న చర్యలు కూడా వివరించడానికి మేము సిద్దంగా ఉన్నాం చెప్పినప్పటికీ కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్తంభింపజేస్తూ కార్యకలాపాలు జరగకుండా ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడమే కాకుండా యువతను రెచ్చగొడతా ఉన్నారు. ఈ రకంగా పార్లమెంట్ అనే వేదిక పవిత్రమైనటువంటి ఇది ఒక ప్రజాస్వామ్య ఆలయం. దాంట్లో చర్చలు జరిపి పరిష్కారం చూపాల్సింది పోయి చివరికి ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఈ పార్టీకి ఆ పేపర్ లీకు ఆరోపణలు ఎదుర్కొనే బాధ్యుల మీద 17 మందిని జైలు పాలు చేశాము, కఠినంగా వ్యవహరిస్తాము, ఎటువంటి ఉపేక్ష లేదు, విద్యార్థుల జీవితాలు